నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి తొడా నిధులు దుర్వినియోగం చేశారు. అయితే ఎటు మళ్లించారు? ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి తొడా నిధులు దుర్వినియోగం చేశారు. వాళ్ళు ఎటు మళ్లించారంటే ఏం చెప్తారు అసలు? ఫస్ట్ ఇప్పుడు మనం రీసెంట్గా పిచ్చ ఫేమస్ ఏది మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ అంటున్నాం కదా. దానికి సంబంధించి మద్యానికి సంబంధించిన డబ్బులు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి, అదేవిధంగా ఇంకా గోపాలపురం ఏదైతే డెన్ ఉండదో, ఇంకా చంద్రగిరిలో డెన్లు ఉన్నాయో, ఇక్కడంతా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేదానికి వాహనాలు కొన్నారు. ముఖ్యంగా అది ఈ మధ్య అంతా వింటా వచ్చినాం. ఎందుకంటే దానికి ప్రూఫ్ ఏంటంటే ఎలక్షన్ల కోడ్ అమల్లో ఉండదు. ఒక పక్కన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. అక్కడ విజయవాడ దగ్గర ఏకంగా 8,50,00,000 రూపాయలు పైచీలకు డబ్బులు ఒక కారులో దొరికిపోయినాయి. అంత డబ్బు ఎలక్షన్లప్పుడు అంత ఎవడు రొటేట్ చేస్తున్నాడు రా అని ఆలోచన చేసి వస్తే ఆ డబ్బు దొరికిందే తొడా వాహనాల్లో. తొడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషను. ఆ తిరుపతికి సంబంధించిన ఏదైతే ఫండ్స్ అన్నీ ఉంటాయో ఈ యొక్క అసోసియేషన్లో కేవలం ఆ తిరుపతి పరిసరాల్లో ప్రాంతాలకి ఆడున్నటువంటి పేదవాళ్ళకి వీటికి మాత్రం వాడాలి, లేదా దేవాలయాలకి, లేదా పార్కులు కట్టి ఆడున్న ప్రజలకు సేవ చేయడం కానీ రకరకాలుగా వాడుతూ ఉంటారు. కానీ దీన్ని ప్రైవేటీకరణ చేసినట్టు వీళ్ళకేదో ఇదో అంటారు కదండి, నాకు ఆ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది, లేదా నాకు ఎమ్మెల్సీ కావాలా, ఎమ్మెల్యే కావాలా, దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పదవులు కన్నా ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి. అట్లా అనిపిస్తుందండి. మనం 8,50,00,000 దొరికిపోయింది. ఎక్కడ దొరికిందంటే తొడా వాహనాలు దొరికిపోయింది. ఇది ప్రధానంగా మనం ఈ మధ్య తింటా వచ్చినాం. దాన్ని బట్టి తొడాలో ఏదో పెద్ద స్కామ్ జరుగుతుందిరా అని వెలికి తీస్తే ఆ మధ్య విజిలెన్స్ దర్యాప్తు చేసినారు ఈ తొడా పైన. ఏదైతే ఈ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఉన్నదో దానికి గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చైర్మన్గా ఉండేవాడు. ఇది కూడా ఏదో వారసత్వం అయినట్టు వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డికి కూడా మళ్ళీ ఆ చైర్మన్షిప్ ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనున్యాయులు కాబట్టి వాళ్ళు. దీనికి టోటల్ ఓవరాల్గా ఫండ్స్ 440 కోట్ల పైన ఏదైతే తొడాకు అలాట్ చేసిన ఫండ్స్ని ఏం చేశాడంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో ఉండే ప్రజలే కానిట్టు పైన ఉండేటువంటి ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా కింద గోవిందరాజ స్వామి దేవాలయం ఉన్నది, వీటికి సంబంధించి చుట్టూరు భక్తులకి వచ్చినప్పుడు ఏదన్నా అన్నప్రసాదాలు అందజేయడం కానీ, లేదా మజ్జిగ నీళ్ళు అందజేయడం కానీ, ఇటువంటి వాటికి ఏదన్నా ఉపయోగిస్తారా, లేదా ఏదన్నా గుంతల రోడ్డు ఎన్ని ఉన్నాయండి చుట్టూరు, తిరుపతి చుట్టూరు, వీటికి ఏదన్నా వాడతారా అని చెప్పి ఆ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్కి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో వీటికి వాడతారు. ఏదన్నా భక్తులు వచ్చినప్పుడు సౌకర్యంగా ఉంటుంది. మనం తిరుపతికి బస్ స్టాండ్ దగ్గర పోయినప్పుడు ఇట్లా వాడతారని పేరుని అనుకుంటారు. అది ఆ రకానే లేదు. తిరుపతికి దీనికి సంబంధమే లేదు. ఏకంగా దగ్గర ఉన్నటువంటి చంద్రగిరి, ఆ చంద్రగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి రూట్ మ్యాప్ సిద్ధం అయిపోయింది. నెక్స్ట్ ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అది ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు అనేది క్లారిటీ రాలా. కానీ ఈయన వారసత్వంగా ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు మోహిత్ రెడ్డి, చంద్రగిరి నుంచి పోటీ చేయబోతున్నాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. అప్పుడు ఏం చేయాలా? ఆ నియోజకవర్గంలో ప్రజలకి ప్రతి ఒక్కరికి దగ్గర అయిపోవాలా. దానికి కూడా మంచిదే బా. కానీ నువ్వు తింటున్నటువంటి డబ్బులు, వాడుతున్నటువంటి డబ్బులు ఎవరివి? తొడాటి. ఆ తొడాకు సంబంధించిన డబ్బులు ఏకంగా 440 కోట్లు ఉంటే దాంట్లో ఏం చేశాడు తెలుసండి? ఏకంగా 90% పైన డబ్బులు ఏకంగా చంద్రగిరి నియోజకవర్గానికి ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టినాడంటే ఊరికే ఖర్చు పెట్టేది కాదు. దీంట్లో పెద్ద లాజిక్. ఆడిపోయినప్పుడు అంటే కోవిడ్ ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పరిపాలన ఉన్నారో కోవిడ్ ఉండింది. ఆ సమయంలో ఎక్కడ పట్టినా ఈయన ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ ఎక్కడ పట్టినా ఈయన కనిపించేవాడు. ఊరే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాడు. యానిచ్చిరా అంటే ఆయన స్వయం కష్టార్జితం ఏదైతే ఇన్నేళ్ళు సంపాదించుకున్నాడో ఆ డబ్బులు ప్రజలు పెట్టేస్తున్నాడు అని చెప్పి ఓవరాల్ కటింగ్ ఇచ్చాడు. తీరా చూస్తే ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎక్కడైనా సరే చంద్రగిరి నియోజకవర్గాన్ని పోయి చూస్తే అనేక చోట్ల బెంచీలు ఉన్నాయి. దానిపైన ఈ తొడా చైర్మన్ లేదంటే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు అబ్బా కొడుకుల పేరు మీద, ఇద్దరు పేరు మీద ఎక్కడ పడితే అక్కడ బెంచీలు ఉన్నాయి. అనవసరమైన చోట కూడా ఒక పక్క ఎండ పడతా ఉంటుంది, దాని కింద చెట్టు కూడా ఉండదు, పక్కన చెట్టు కూడా ఉండదు. సేద్దిద్దాం బెంచ్ పైన కూర్చొని అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏం చేశారంటే ఒక్కొక్క బెంచ్ని 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని నియోజకవర్గం అంతా 19,000 బెంచులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారంటే నీకు అర్థం చేసుకోండి. అంటే ఇదంతా చెవిరెడ్డి హవా కనపడాలా ఆ చంద్రగిరి నియోజకవర్గంలో. ఆయన ఓవరాల్ ప్లాన్ చూడండి. దీనికోసం ఏకంగా 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఒక రకం. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ కొట్టేశాడు, లేకుంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ అటవీ ల్యాండ్లు కొట్టేశాడని చెప్పి వింటున్నాం కదా, పెద్ద కేసులు అవుతాయి. ఇదే రకాన చెరువులు కనుక కబ్జా చేస్తే అక్కడ తుమ్మలగుంట అని చెప్పి ఒక పెద్ద చెరువు అండి, ఆ చెరువుని కబ్జా చేసేసి అది ఏది గవర్నమెంట్ ల్యాండ్. ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు చూడు, వీఆర్ జస్ట్ టెనెంట్స్ టు దిస్ వరల్డ్. ఈ భూమికి మనం కేవలం రెండుకి వచ్చిన వాళ్ళు మాత్రమే. మనం ఎక్కడ చచ్చిపోతామో, ఈ భూమిలో ఎక్కడ కలిసిపోతామో తెలియదు. తరతరాలకి ఉండేటువంటి భూమి, మనం స్థిరంగా ఇక్కడ ఉండేదానికి రాలేదని చెప్పి
అటువంటిది ఆ చెరువును కబ్జా చేసేసి ఏం చేశాడు, మొత్తం స్కెచ్ రెడీ చేసేసాడు. ఏమని, అక్కడ ఒక పార్కు కట్టాలా, ఆ పార్కుతో పాటు స్టేడియం, క్రికెట్ స్టేడియం కట్టాలని చెప్పి రూట్ మ్యాప్ చేసేసుకున్నాడు. దానికి ఓవరాల్గా ఖర్చు ఎంత పెడదాం అనుకున్నాడంటే 40 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ఎస్టిమేషన్ చేశాడు. ఆల్రెడీ ఖర్చు జరిగిందే నేను చెప్తున్నా. ఎస్టిమేషన్ అయినాడు, ఫెయిల్ అయినాడు కాదు, ఖర్చు పెట్టేశాడు ఆ మాత్రం. అంటే దాంట్లో భారీ స్థాయిలో మిగిలించుకున్నాడు. దానికి గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా నిబంధనల ప్రకారం వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయను అక్కడ. అయితే ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వీళ్ళు అప్లై చేసింది లేదు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది లేదు. వీళ్ళైతే ముందుకెళ్ళి 40 కోట్లు సంపాదించేద్దాం అని చెప్పి ఆ దొంగతనం చేసింటూ నీట్గా అట్టా ఇట్టా చెత్త చెదరాలని క్లీన్ చేసి 3 కోట్ల మేర ఖర్చు పెట్టి మిగిలిన 37 కోట్లు కొట్టేశారు. మళ్ళీ దాన్ని ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి అలాట్ చేశారు. 20 కోట్ల రూపాయలు పంచాయతీకి అలాట్ చేసి వీటి బాధ్యత మీదే బా అని చెప్పి ఆ పంచాయతీ వారికి అప్పచెప్పినారు. ఆ పంచాయతీ వారు ఎవరు అంటే వీళ్ళ మనుషులే అక్షరాల. 60 కోట్లు ఎక్కడ పోయింది, ఆడొక 23 కోట్లు పోయింది. ఇదే రకాన ఈయనేం చేశాడంటే చంద్రగిరిలో ఉన్నటువంటి ఎంపీడీఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాలో ఏకంగా 230 కోట్ల రూపాయలు వేసేశాడు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ 230 కోట్లు వేయడము, ఒరే క్యాష్ తీసుకొని వచ్చి మా కాడికి వచ్చేయండి అని చెప్పి. అంటే వాడు ఒక 50 లక్షలు ఎంతో వాళ్ళ కాడ పెట్టుకోవచ్చు. ఈ డబ్బులన్నీ లూటీ చేసేసి వీళ్ళ అకౌంట్లో వేసేసుకున్నారు. ఇంకా ఆయనకి ఇది చెవిరెడ్డి అనేది దానికి సంబంధించిన ఒక కంపెనీ ఉండాలి ఆయనకు సంబంధించి. ఈ డబ్బులన్నీ ఆ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేసుకోవడాలు, దాని నుంచి ఈయన విత్డ్రా చేసుకోవడాలు, ఈ రకాన్ని చెప్పినారు. ఇంకా ఇందాక మనం అనుకున్నట్లు ఆల్రెడీ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అండి, 2 కోట్ల రూపాయల పైన వాళ్ళకు కార్లు ఉన్నాయి. తొడా సంస్థకు గురించి నేను చెప్తున్నాను. అయితే ఈ కార్లు సరిపోవు అని చెప్పి ఏకంగా 2.5 కోట్ల రూపాయలు పైచిలకు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ వాహనాలు కొన్నారు, కార్లు. అనవసరమైన ఖర్చులు కావాలని పెట్టి ఇవన్నీ అదేదో తొడా అంటే ఈయనకేదో పెద్ద మగుటం లేని మహారాజు అన్నట్టు, ఈయనకు రాజరికం అన్నట్టు ఈయనకు అప్పచెప్పేశారు తొడ. దీంట్లో 440 కోట్ల పైన పెద్దదంటే పెద్ద లూటి చేసేసినారు. మనం చూస్తూ ఉన్నామండి, ప్రతి దశలోనూ విజిలెన్స్ దర్యాప్తులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈయన పైన కూడా మోహిత్ రెడ్డి అరెస్ట్ అవుతాడా మరి? 100% అవ్వాల్సిందే. లేకుండా ఉంటే ఈరోజు ఆయన చేసిన రేపు నేను చేస్తాను ఎవరికేం తెలుసు. అరెస్ట్ అయితే అందరికీ భయం వస్తుంది. ఆ భయం తెచ్చే విధంగా ఇంకా టైంపాస్కి అయితే కూటమి ప్రభుత్వం వాళ్ళపైన విజిలెన్స్ దర్యాప్తులు చేరు కదండి, ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలైనట్టు వదిలేసింటారు. అట్ట కాదు కదా, ఎవరైతే తప్పులు చేసింటారో వాళ్ళని ప్రజాక్షేత్రంలో నిలబెట్టి అదేవిధంగా కోర్టుల పరిధిలోకి తీసుకెళ్ళి శిక్షించాలనేది చెప్పి కూటమి ప్రయత్నం. కాబట్టి వాళ్ళు తప్పులు చేసినారు. నేను చాలా వీడియోస్లో ముందే చెప్పాను, ఈయన ఎప్పుడైతే జైలుకు పోయినాడో పాత కేసులు పగబట్టినట్టు పాములు అలా చుట్టుకుంటాయి, ఉరితాడులు అలా బిగించుకుంటాయి అని నేను చెప్పినాను. అదే రకాన్ని ఈయన పైన కేసులు నమోదవబోతానే ఉన్నాయి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ పోక్సో కేసు మనం మధ్య చూసినామండి. ఒక 4 ఏళ్ళ పాప స్కూల్కి వెళ్తా ఉంటే ఎవడు ఏ దుర్మార్గంగా అయితే చేసినాడో ఆ పాపం అటు పక్కనటువంటి చెట్లో పడిపోయింది, కటవలో అంటారు ఆడ ఆ యాసలో పడిపోయింది. హుటాహుటిన చూసిన వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళినారు. కేవలం గాయాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరే తప్పు జరిగిందిరా నాయన, ఈ మాదిరి చేశారే బిడ్డని, గాయాలన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు బాధపడినారు. కానీ ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి అక్కడ పోయి డాక్టర్ సర్టిఫికెట్ ఇవన్నీ ఒక సైడ్గా ఉన్నాయి, గాయాలు మాత్రమేనని చెప్పి. ఆ పాపకి ఏదో అయిపోయింది అంటే అఘాయిత్యాలు వేరే విధంగా చేశారని చెప్పి ఆ మాటలను నాకు అనవసరం, మాట్లాడకూడదని నేను మాట్లాడట్లేదు. ఆ రకాన ఆయన ఆ పాప పేరెత్తి మరీ మాట్లాడినాడు, అబద్ధాలు మాట్లాడినాడు. కాబట్టి అదొక కేసు. అంటే ఒక ఆడబిడ్డని బహిరంగంగా ఏదన్నా చెప్పినప్పుడు వాళ్ళని పబ్లిక్లో ఎక్స్పోజ్ చేసినప్పుడు మనం చాలా వీడియోస్లో కూడా ఈ బ్లర్ చేస్తూ ఉంటారు చూడండి. ఎందుకంటే అవి కేసులు అవుతాయి. ఆ పోక్సో కేసు అనేది ఆల్రెడీ వేలాడుతుంది. అది కానీ ఇందుకు వెళ్తే 7 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. ఇటువంటి ఎన్ని కేసులు చుట్టుముడతాయి. ఇప్పుడు తుడా అనేది పెద్ద వ్యవహారము. దీంట్లో కూడా ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ అక్షరాలు ఉందండి. సో ఇదండి చూశారు కదా, అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా సంబంధించి కేసు నమోదైంది. అయితే దాంట్లో మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే నెక్స్ట్ మోహిత్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.